మనం కార్ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ గేరు ఉన్న కార్ ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు ఈ కారు గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా అనేది చూసుకొని బండి స్టార్ట్ చేయాలన్నమాట. మన ఎడంకాలి కింద ఉండేది క్లచ్, అలాగే ఈ చేతి కింద ఉన్నది గేర్ రాడ్ అనమాట. ఈ గేర్ రాడ్ని న్యూట్రల్లో ఉందా గేర్లో ఉందా చూసుకోవాలి. న్యూట్రల్ అంటే ఏంటి, మనం ఇంజన్ స్టార్ట్ చేసినా కూడా బండి ముందుకు వెళ్ళదు, అలా వెనక్కి వెళ్ళదు. ఇక్కడే ఇంజన్ స్టార్ట్ చేసినా ఆడుతూ ఉంటుంది. ఈ న్యూట్రల్ అనేది మనం ఎలా చూసుకోవాలి, ఇలా గేర్ రాడ్ చూడంగానే దీని మీద పొజిషన్ ఉంటుంది. అంటే కొన్ని గేర్లు ముందుకున్నాయి, కొన్ని గేర్లు వెనక్కున్నాయి. ఈ అడ్డంగా లైన్ ఉంది చూసా, దీన్ని న్యూట్రల్ అంటాం. అంటే మన గేర్ రాడ్ ఇలా అడ్డంగా కదులుతూ ఉంటే న్యూట్రల్ అన్నమాట. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతిలో ఇది న్యూట్రల్ అని మనకు తెలుసు కదా, ముందుకు ఒకసారి అనాలి. ఇప్పుడు ఏమైంది, ఒక గేర్ పడింది, మళ్ళీ బ్యాక్ ఒకసారి సెంటర్కి అనాలి, మళ్ళీ బ్యాక్, మళ్ళీ సెంటర్. ఇలా 5-10 నిమిషాలు లేట్ అయినా సరే కంపల్సరీగా న్యూట్రల్ అనేది తెలుసుకోవాలి. ఆ న్యూట్రల్ అనేది తెలుసుకొని బండి